Hi friends, I am Dhanshekar. I welcome you all to this session on spoken English. In previous sessions, we saw some modal verbs like can, could, may and might. Today let us see some more modal verbs. Remember, whenever you take modal verbs, after that verb should be there in the base form only. Base form means first form of a verb. Today what is that we are going to learn? If you can see, the first word is shall and the second word is will. These are the two words which are basically used to talk about the actions which are going to take place in future. In a simple way, I can tell you that after will or shall, if you use the verb in the base form, then it denotes the action which is going to take place in future, which is going to happen in the future. The future action can be expressed by using this shall and will. Any future action you can express by using this shall and will. ఏదైనా భవిష్యత్తులో చేయబోయే పనిని చెప్పడానికి షెల్ కానీ విల్ కానీ వాడతాం అనమాట. విల్ అండ్ షెల్ both are used to talk about the actions which are going to take place in future. Then when do we use will and when do we use shall? Will ఎప్పుడు వాడాలి, shall ఎప్పుడు వాడాలి? According to the grammar books, if you see, if a sentence starts with I and we, subjective pronouns like I and we, generally we tend to use the word shall. సెంటెన్స్ కానీ ఐతో కానీ వీతో కానీ స్టార్ట్ అయితే షల్ వాడాలి. చెప్తాను చూడండి. టుమారో ఐ షల్ గో టు కాలేజ్. రేపు నేను కాలేజ్కి వెళ్తాను. నెక్స్ట్ వీక్ ఐ షల్ మీట్ మై ఫ్రెండ్స్. వచ్చే వారం నా ఫ్రెండ్స్ని కలుస్తాను. టుడే ఐ షల్ వాచ్ ఎ మూవీ. ఈరోజు నేను ఒక మూవీ చూస్తాను. వీ షల్ మీట్ హియర్ టుమారో. రేపు మనం ఇక్కడ కలుస్తాం. మండే వీ షల్ రైట్ ద ఎగ్జామ్. ఇలాగా భవిష్యత్తులో చేయబోయే పనిని చెప్పడానికి విల్ కానీ షెల్ కానీ వాడాలి. వెన్ ఈ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఐ అండ్ వి, దెన్ వీ యూస్ షెల్. బట్ వెన్ ఈ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ రిమైనింగ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లైక్ యూ, దే, హీ, షీ, ఇట్, దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ యూసింగ్ షెల్ వి కీప్ ఆన్ యూసింగ్ విల్. షెల్కి బదులుగా విల్ వాడతాం అనమాట. యూ విల్ గెట్ ఏ జాబ్. యూ విల్ గెట్ ఏ గుడ్ జాబ్. నువ్వు ఒక మంచి జాబ్ తెచ్చుకుంటావు. దే విల్ కమ్ హియర్. వారు ఇక్కడికి వస్తారు. హీ విల్ గో టు ఢిల్లీ. అతడు ఢిల్లీకి వెళ్తాడు. షీ విల్ బికమ్ ఏ డాక్టర్. ఇట్ విల్ వర్క్. అది పని చేస్తుంది. ఇలాగా యూ, దే, హీ, షీ, ఇట్తో స్టార్ట్ అయితే షల్కి బదులుగా విల్ వాడతాం అనమాట. హియర్ యూ మే గెట్ ఎ డౌట్. Sir, shouldn't we use will if a sentence starts with I and we? Don't worry. If you want to use will also, it makes no difference. If you want to use will also, it makes no difference. షల్కి బదులుగా విల్ వాడినప్పటికి కూడా సేమ్ మీనింగ్నే కన్వే చేస్తుంది. మనం ఇలానే చెప్తుంటాం. టుమారో ఐ విల్ గో టు కాలేజ్. నెక్స్ట్ వీక్ వి విల్ మీట్ ఇన్ తిరుపతి. ఐ విల్ బై ఏ బైక్. నేను ఒక బైక్ కొంటాను. నెక్స్ట్ మంత్ we will go to marriage. ఇలాగా షెల్ కానీ విల్ కానీ వాడతాం. బట్ రిమెంబర్, వెన్ ఏ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఐ అండ్ వి, ఫస్ట్ షెల్ ఈజ్ ప్రిఫరబుల్, సెకండరీ విల్ అనమాట. ఫస్ట్ షెల్ వాడండి, అట్లా కాకపోతే విల్ వాడండి. షెల్ అయినా విల్ అయినా వాడచ్చు, బట్ షెల్ ఈజ్ ప్రిఫరబుల్, విల్ ఈజ్ సెకండరీ. అదేవిధంగా వెన్ ఏ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ యూ, దే, హీ, షీ, ఇట్, దెన్ వీ టెన్ టు యూస్ విల్ ఆర్ వీ కెన్ యూస్ షెల్ కూడా వాడచ్చు. దే షెల్ పే ద ఫైన్. You shall get a job. He shall drive the car. She shall marry her boyfriend. ఇలాగా భవిష్యత్తులో చేయబోయే పనుల్ని చెప్పడానికి విల్ కానీ షెల్ కానీ వాడతాం అనమాట. అర్థమైందా? హియర్ వీఆర్ యూసింగ్ బోత్ షెల్ అండ్ విల్. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? దెర్ ఈస్ నో డిఫరెన్స్. బోత్ ఇండికేట్ ద ఫ్యూచర్. మనం షెల్ వాడుతున్నాం, విల్లు వాడుతున్నాం. మరి డిఫరెన్స్ ఏంటి? ఏం డిఫరెన్స్ లేదు. బోత్ ఇండికేట్స్ ద ఫ్యూచర్. బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ యూ ఫైండ్ ఎనీ అగ్రిమెంట్స్ ఆర్ లెటర్స్, మీరు కానీ లెటర్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఐ షెల్ అబాయిడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వీ షెల్ ఫాలో ద టర్మ్స్ అండ్ కండిషన్స్. సో రిటర్న్ ఇంగ్లీష్లో షెల్ ఎక్కువగా వాడతారనమాట. బట్ వెన్ కమింగ్ టు స్పోకెన్ ఇంగ్లీష్, జనరలీ వీ డోంట్ యూస్ షెల్. మోస్ట్లీ వీ యూస్ విల్. ఐ విల్ కమ్ టు ద పార్టీ, వీ విల్ మీట్ టుమారో. ఇలాగా షెల్కి బదులుగా విల్లే ఎక్కువ వాడతాం అనమాట. బట్ రిటర్న్ ఇంగ్లీష్లో షెల్ ఎక్కువ కనబడుతుంది అనమాట. సమ్ పీపుల్ సే షెల్ అంటే తక్కువ గ్యారంటీ, విల్ అంటే ఎక్కువ గ్యారంటీ అని చెప్తారు. అలాంటి గ్యారంటీలు ఏం లేవు. సింప్లీ రిమెంబర్, ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ వీ విల్ యూస్ విల్
in written English we use shall. That is the only difference. When we are saying positive sentence means a sentence which is there in the form of answer. సమాధానం రూపంలో ఉండేదాన్ని పాజిటివ్ సెంటెన్స్ అంటారు కదా. ఇలా పాజిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు then you can choose will or shall, no problem. But when we are coming to question, it means questioning, you have to use shall when a sentence starts with I and we. పాజిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు విల్ కానీ షల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. బట్ వెన్ కమింగ్ టు క్వశ్చన్ యూ హ్యావ్ టు యూస్ shall when a sentence starts with I and we. Shall I ask a question? నేను క్వశ్చన్ అడగచ్చా? Shall we start the class? Shall we stop the class? Shall we practice the lesson? ఇలాగా when we are asking question, then we have to use the word shall. పాజిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు విల్ కానీ షెల్ కానీ వాడండి, అది మీ ఇష్టం. బట్ వెన్ కమింగ్ టు క్వశ్చన్ యూ హ్యావ్ టు యూస్ షెల్ ఇఫ్ ఎ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఐ అండ్ వి. If a sentence starts with remaining subjective pronouns like you, they, he, she, it, when you want to ask question, then you have to prefer will. Will you come tomorrow? రేపు మీరు వస్తారా? Will they write the exam? or exam రాస్తారా? Will he pay the money? అతను మనీ పే చేస్తాడా? Will she purchase the book? ఆ బుక్ కొంటుందా? Will it work? అది పని చేస్తుందా? ఇలాగా క్వశ్చన్ చేసేటప్పుడు విల్ వాడాలి when a sentence starts with you, they, he, she, it. ఇప్పుడు క్వశ్చన్ వర్డ్ యూజ్ చేసి ఎలా యూజ్ చేయాలో చెప్తాం. క్వశ్చన్ వర్డ్ యూజ్ చేస్తే హౌ విల్ యూ కమ్ టుమారో? రేపు మీరు ఎలా వస్తారు? వేర్ విల్ దే రైట్ ద ఎగ్జామ్? ఓర్ ఎక్కడ ఎగ్జామ్ రాస్తారు? వై విల్ షీ కమ్? ఆమె ఎందుకు వస్తుంది? వాట్ విల్ షీ డూ? ఆమె ఏం చేస్తుంది? విచ్ బుక్ విల్ షీ పర్చేస్? హౌ విల్ ఇట్ వర్క్? ఇలాగా క్వశ్చన్ చేసేటప్పుడు ఇలా క్వశ్చన్ వర్డ్ యూజ్ చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే ఇలా వాడతాం అనమాట. క్వశ్చన్ వర్డ్ యూజ్ చేసి చెప్పాలంటే ఇలాగా క్వశ్చన్ వర్డ్, హెల్పింగ్ వర్బ్ విల్, సబ్జెక్ట్, verb in the base form, then time indicator. This is the structure should be. If you can understand the other usages of will is also used while we are seriously requesting somebody to do something. ఎవరినైనా కోపంగా రిక్వెస్ట్ చేసేటప్పుడు కావచ్చు will యూజ్ చేసి రిక్వెస్ట్ చేస్తామన్నమాట. మే, మైట్, కెన్, కుడ్ వాడమన్నమాట అక్కడ. will you please listen to me? will you please stop the class? will you please stop talking? will you please go outside? ఇలాగా when you are seriously requesting somebody to do something, then we use will. అక్కడ కెన్, కుడ్, మే, మైట్ వాడమన్నమాట. will యూజ్ చేసి చెప్తాం, ఎందుకంటే మనం కోపంగా ఎవరైనా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు willతో చెప్తాం అనమాట. will is also used when you are expressing a threat, when you are giving a warning. ఎదుటోళ్ళకి వార్నింగ్ ఇచ్చేటప్పుడు కావచ్చు willతో చెప్తాను అనమాట. ఇప్పుడు నేను నీ అంతు చూస్తానని చెప్పాలి. ఐ విల్ సీ యువర్ ఎండ్, ఐ విల్ కిల్ యూ. ఇలాగా when you are expressing a threat, when you are giving a warning, then also we use the word will. So like this we have so many usages. I hope I am clear with this. You are also clear. Please do subscribe. Thanks for watching my video.